Stroke is a neurological emergency. Stroke టైప్స్, స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ లక్షణాలు ఎలా ఉన్నాయి, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ట్రీట్మెంట్స్ ఏంటి, ఇది తెలుసుకుందాం ఇవాళ. మైసెల్ఫ్ డాక్టర్ రాజేశ్వరి కొండబొత్తిని, కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, పిఆర్కే హాస్పిటల్స్, చందానగర్. స్ట్రోక్ వస్తుంది రావడానికి లక్షణాలు మనం ముఖ్యంగా ఒక చిన్న యాక్రోనిమ్ అబ్రివియేషన్ లాగా ఫాలో అవ్వచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ బీ ఫాస్ట్, BEFAST. బి అంటే బ్యాలెన్స్ ఇష్యూస్, అంటే తల తిరగడం లేకపోతే ఒక సైడ్ తూలుతున్నట్టు నడవడము. బి స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్. ఈ స్టాండ్స్ ఫర్ ఐస్, అంటే చూపు తక్కువగా కనిపించడము లేకపోతే కన్ను వాలిపోతున్నట్టు ఉండడము, మబ్బుగా కనిపించడము, ఇదే అన్నమాట. ఎఫ్ ఫర్ ఫేస్. ఫేస్ ఒక పక్కగా జనరలీ మాట్లాడినప్పుడు మూతి వంకరగా పోవడము, నవ్వినప్పుడు వంకరగా కనిపించడము, ఫేషియల్ ఎసిమెట్రీ ఉండడం, ఇది ఎఫ్. ఏ ఫర్ ఆర్మ్స్, అంటే కాలు కానీ చేయి కానీ ఒకవైపు కాలు చేయి బలహీనంగా ఉండడం, పెరాలసిస్. మన కామన్గా మాట్లాడుకునే ఏంటంటే పక్షవాతం, పెరాలసిస్, వీక్నెస్ ఆఫ్ దట్ లిమ్స్. ఎస్ ఫర్ స్పీచ్, అంటే మాట తడబడ్డము లేకపోతే పూర్తిగా మాట రాకపోవడము, స్పీచ్ అబ్నార్మాలిటీస్. టీ ఫర్ టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ కాదు, టైమ్ ఈజ్ బ్రెయిన్ హియర్. ఓకే, సో ఎంత ఎమర్జెన్సీగా వీలైతే అంత ఎర్లీగా మన హాస్పిటల్కి రీచ్ అవుతే ఎవాల్యుయేషన్ అండ్ ఫర్దర్ మేనేజ్మెంట్, డెఫిసిట్స్ లేకుండా బయటపడడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అన్నమాట. నౌ ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. మేజర్గా 2 టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయి. ఒకటి ఇష్కిమిక్ స్ట్రోక్, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. ఇష్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటంటే రక్తనాళంలో బ్లడ్ క్లాట్ ఉండి ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్కి బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారనమాట. అండ్ హెమరేజిక్ స్ట్రోక్ ఏ కారణం వల్లనైనాను బ్లడ్ వెజల్ రక్తనాళం చిట్లి బ్రెయిన్లో బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటాం. సో వీటన్నిటికీ రిస్క్ ఫ్యాక్టర్స్, కాజెస్ కామన్గా మనం తెలుసుకునేవి ఏంటంటే, ఒకటి డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్తం యొక్క విస్కాసిటీ, డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండి ఎక్కువగా బ్లడ్ వెజల్స్లో ప్లగ్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. డయాబెటీస్, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, బీపీ కంట్రోల్లో ఉండకపోవడం వల్ల రక్తనాళాల్లో ప్రెషర్ ఎక్కువైపోయి రక్తనాళం చిట్లిపోయి బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉండడం. నెక్స్ట్ ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల డిస్లిపిడీమియా, అంటే బ్లడ్లో ఉండాల్సిన దానికంటే అబ్నార్మల్లీ హై లెవెల్స్ ఆర్ అన్వాంటెడ్ హార్మ్ఫుల్ లిపిడ్స్ బ్లడ్లో ఎక్కువగా ఉండడం వల్ల స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కామన్గా వచ్చే ఏజ్ గ్రూప్ ఏంటంటే 50 to 70 ఇస్ ద కామన్ ఏజ్ గ్రూప్. అలానే యంగ్స్టర్స్లో ఉండదా అంటే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళలో జెనెటిక్ కాజెస్ ఉండవచ్చు, బ్లడ్ వెజల్స్లో అబ్నార్మాలిటీస్ ఉండవచ్చు, తర్వాత హోమోసిస్టిన్ లెవెల్స్ ఇట్లా తర్వాత లాంటి హైపర్ హోమోసిస్టినీమియా లాంటి రీజన్స్ కూడా ఉండవచ్చు. ఓకే, దీంట్లో మనం అర్లీగా రియాక్ట్ అవ్వాల్సింది ఏంటంటే, అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ 4 hours లోపల ఇంజెక్షన్ ఇచ్చేస్తే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది కదా అని. సో అది దేంట్లో యూస్ఫుల్ ఉండొచ్చు అంటే ఇస్కిమిక్ టైప్ ఆఫ్ స్ట్రోక్లో ఇది మోర్ యూస్ఫుల్ ఉంటుంది. అది కూడా వీ హ్యావ్ అ గోల్డెన్ అవర్ 0 to 4 hours ఇస్ ద గోల్డెన్ అవర్. ఆ లోపల మనకి సిమ్టమ్స్ వచ్చి హాస్పిటల్కి రీచ్ అయిపోయి డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి ప్రిలిమినరీ స్కాన్ ఏదైనా చూసుకొని, సో ఇఫ్ నెసెసరీ దాన్ని థ్రాంబోలైసిస్ అంటాం అనమాట. చిన్న బ్లడ్ వెజల్లో ఎక్కడైనా ప్లగ్ ఉంటే దాన్ని మనం ఇచ్చే డ్రగ్ ద్వారా రక్తం గడ్డ ఏదైతే బ్లాక్ని కాజ్ చేస్తుందో దాన్ని బ్లాక్ని రిమూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట.